ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. డిసెంబర్ నెల 8వ తారీఖు 14వ తారీఖు వరకు ఎట్లా ఉంది అనేది జ్యోతిషం పేరు బలం మీద ఎట్లా ఉన్నది. ఈ జ్యోతిషం వింటే మీకే అర్థమవుతుందండి. ఈ నెల ఎట్లా ఉంది, మళ్ళీ ముందు ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, మీ జ్యోతిషం మీరు వినండి, మీకు తెలుస్తుంది. చిలక జోషం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడు ఉంది, ఇక ముందు గుడుక ఉంది. చిలక జోషం అంటే నిజం ఉందండి, నమ్మండి, వినండి. 12 రాసుల మీద ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శని బలం ఎంత ఉంది చెప్తా, వినండి. తులారాశి వాళ్ళ భవిష్యవాణి తీ చిలక తీ. తులారాశి వాళ్ళకి సాక్షితంగా చిలుకూరు బాలాజీ దేవుడు. తులారాశి వాళ్ళ మంచిగా ధ్యానం పెట్టుకొని మంచిగా వినండి. తులారాశి వాళ్ళు ఎవరైనా కానీ ఇంటి లోపల 190 పనులు ఉంటాయి, ఎన్నో పనులు ఉంటాయి. ఆపద వచ్చినా, సంపత్తి వచ్చినా, మంచి వచ్చినా, చెడు వచ్చినా, ఇంతవరకు దాలితరి గడియ సతాయించినా, నా బళ్ళు నా బంధు నా బలగం అనుకున్న వాళ్ళు కూడా మోసం చేసినా, దగా చేసినా, నష్టపోయినా, ఇంతవరకు నష్టపోయిన వాళ్ళు చిలుకూరు బాలాజీ స్వామి దర్శనం చేసుకోండి. సాక్షితంగా చిలుకూరు బాలాజీ స్వామి దగ్గర వెళ్ళి ఆ స్వామివారికి దర్శనం చేసుకొని ఒక్కసారి 11 సుట్లు తిరిగి, స్వామి నా అనుకున్న కోరిక జరిగితే మళ్ళీ నీ స్థానంలో వచ్చి నమస్కారం చేసి 108 సార్లు తిరుగుతామని ఒక్కసారి మనసులో అనుకున్నారంటే మీ నెత్తి మీద ఉన్న దరిద్రం నిజంగానే పటాపంచలమైపోతుంది. చేయిపెట్టిన పని మంచి కలిసి వస్తుంది. ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిందంటే అది సాగించుకుని వస్తారు, కానీ ఓడైతే రారు, లుక్సాన్ అయితే కారు, నష్టమైతే రాదు, కష్టపడరు, బాగుంటుంది. బాలాజీ స్వామి దర్శనం మనసు లోపల అనుకుని కోరిక తిరిగితే అది పక్కా జరుగుతుంది. మీరు తప్పనిసరి చేయాలి, అది మంచి జరుగుతుంది. తులారాశి వాళ్ళు ఇంతకుముందు ఇంటి లోపల కొన్ని పనులు చేసిండ్రు, అప్పు సప్పు తీసిండ్రు, నెత్తి మీద ఇంత పెద్ద బరువు పెట్టుకున్నారు, మనసు శాంతం లేకుండా ఉన్నారు. అస్సలు మనసు శాంతం లేదు. ఏమాయరా ఎట్లాయరా, ముందు ఎలా బతికిన వాణ్ణి, ఎలా నడిచిన వాణ్ణి, నా మాటకి ఎంత గౌరవం ఉండే, ఎంత బాగుండే, ఇదేందిరా అప్పు తీసుకున్నప్పటి నుంచి మొత్తంకి బురదల పడ్డట్టే ఉంది. నడుముల దంకా ఎదల దంకా బురదల దిగిపడిన తర్వాత యాడ కదలనికి అవుతుంది, యాడ మెదలనికి అవుతుంది, ఇది ఎట్లాయరా ఏమాయరా అని మీరు బాధపడుకుంటూ ఉన్నారు. కరెక్టే, కానీ నారు పోసిన వాడు నీరు పోస్తాడు, భగవంతుడు ఉన్నాడు. అప్పు సప్పు ఇంత చేసుకున్నావు కాబట్టి దానికి గుండె పలగవద్దు, దానికి భయపడకుండా భగవంతుని ధ్యానం చేసి రాత్రి అనకుండా పగలనకుండా నీవు చేసే కష్టం నీ చెయ్యి, నీవు గ్యారంటీగా పైకి వస్తావు. భగవంతుడు అలాగే ఎప్పుడు అట్లే పెట్టడు. భగవంతుడు ఒక మార్గం చూపిస్తాడు. భగవంతుడు మార్గం చూపించిన తర్వాత ఆ మార్గం మీద నడవాలి. మార్గం అంటే మీరు చేసే పని ఏదైతే ఇప్పుడు పని చేస్తుండో ఆ పని లోపల మంచిగా లాభం వస్తూనే ఉంటుంది. లాభం వచ్చినట్టు ఒక్కొక్క మెట్టు దాటేది మీ దగ్గరనే ఉండాలి. తెలివి నుంచి చేస్తే అవుతుంది నిదానం. మళ్ళీ ఒక కోరిక ఏమిటిది, ఇంట్లో ఉన్నవాళ్ళు చిన్న పెద్ద కొడుకుల బిడ్డల గురించి, ఆ పెద్దల గురించి, మీ గురించి ఎంత సంపాదించి తీసుకొచ్చినా ఇంటి లోపల పైసా ఆగడం లేదు, బరకత లేదు. ఎలా వచ్చిన పైసా అలాగే జరుగుతుంది. ఆర్థిక సమస్య చాలా చెడ్డగా జరుగుతుంది. ఎందుకట్లయితుంది, ఎక్కడో అవతల పడ్డవాడు, ఎక్కడో ఉన్నవాడు, వాడు ఒక్కొక్క మెట్టు లెక్క ఎక్కడనే వెళ్ళిపోతున్నారు. 10 సంపాదించే దగ్గర 100 సంపాదిస్తున్నారు. అంతా ఒక లెక్క ప్రకారం నడుస్తున్నారు. మాదే మాయ భగవంత పరమాత్మని ఏడరా పడ్డ రాయి గుడుక మొక్కుతున్నారు. మీ ఇంటి మీద దృష్టి ఏమో చాలా చెడ్డగున్నట్టుంది. ఇంటి మీద దృష్టి ఉంటే, ఇంటి మీద కన్ను దృష్టి ఉంటే ఇల్లు అస్సలు పైకి రాదు. ఇవాళ రేపులో ఏమంటున్నారు, ఇంటి మీద దృష్టి ఎందుకు ఉంటుందయ్యా, మనం మంచిగా ఉంటే ఎవరైనా చూసి ఎవరు ఓరవరు, అంతకు మాత్రమే దృష్టి అనుకుంటున్నారు. అది తప్పు, అది కాదు. కన్ను దృష్టి తొలగిందంటే అది చాలా చెడ్డగా చేస్తుంది, అది మంచిగా జరగదు, చెడే జరుగుతుంది. దృష్టి అనేది కొంత దూరం చేసుకుంటే చాలా బాగుంటుంది. పెద్దల సేవ చేసేది ఉంది, పేరు సంపాదించేది ఉంది. పెద్దలంటే మీకు ప్రేమ, మీవంటే పెద్దలకు ప్రేమ, అందరు ప్రేమతో నడుస్తారు. ఈ తులారాశి వాళ్ళ దగ్గర ఎట్లా ఉందంటే, ఎటు పోయి 4 రాళ్ళు సంపాదించుకోవాలి, పై మెట్టు లెక్కాలి, అప్పు మొత్తం పక్కకు జరగాలి, మనం మంచిగా ఉండాలేమని ఆలోచన బాగుంది. అప్పు భగవంతుడు ఉండలేండి, దాని గురించి ఎందుకు భయపడతారు? దేవుడు ఉన్నాడు, నారు పూసిన వాడు నీరు పూస్తాడు అన్నాను కదా, అవుతుంది. 7 కొండల మెట్లు మీరు లెక్కాలి. సాక్షితంగా శ్రీమన్నారాయణ 7 కొండల మెట్లు మీరు లెక్కి వచ్చిన తర్వాత మీ కష్టాలు దూరం అయిపోతాయి.
కొందరు ఏమంటారంటే మాకు ముందు జరగని ఇదంతా అప్పు తీరని మాకు మంచిగా లాభం కానీ నేను మొత్తం పైకి రాని అప్పుడు దేవుని దగ్గర పోతా, అంతవరకు నేను పోనని అంటారు కదా, అది కరెక్ట్ కాదు. ఆ మాటనే లెక్క కాదు. అలాంటి లెక్క చేస్తే భగవంతుడికి మానవునికి ఎంత కోపం ఉంటే భగవంతునికి ఎంత కోపం ఉండాలి. భగవంతుని ముందల నరుడు ఏడిస్తే ఏం చేయలేడు. భగవంతుడు అనుకున్నంటే బూడ నుంచి పీక అవతల పడేస్తాడు. అలా చేయకండి, భగవంతునికి కోపం రావద్దు. ఒక మాట, ఎవరైనా కానీ పిల్లలైనా కానీ పెద్దలైనా కానీ మా తావల నడుస్తే చెప్పినట్టు పిల్లల మాట ఇంటే పెద్దల గుడికి మాట ఇంటే వీళ్ళు మంచోళ్ళు కదమని దగ్గర తీసుకుంటాం. అది మాట వినకపోతే జరుగురా అంటాం. అదే భగవంతుని ధ్యానంలో ఉంటే ఈడు నా భక్తుడు అని దగ్గర తీసుకుంటాడు. అదే భగవంతుని ధ్యానం లేకపోతే ఈడు నా భక్తుడు కాడు అని దూరం జరిగిపిస్తాడు. అది మన చేతుల్లోనే దూరం చేసుకున్నట్టు. భగవంతునికి నమ్మాలి, నమ్మి నడవండి, చాలా బాగుంటుంది. నష్టాలు కష్టాలు చిక్కులు చికాకులు బాగానే జరుగుతున్నాయి. ఏదో అనుకుంటున్నారు, అది ఏదో జరుగుతుంది. కొండ లేపలని ఉంది కానీ రాయిగుడిక లేస్తలేదు. మనసు లోపల తపన చాలా ఉంది, చాలా ఆలోచిస్తుండ్రు. తొందర పడకండి, నిదానం చేయండి. ఈ తులారాశి వాళ్ళకి దరిద్ర ఘడియ చాలా చెడ్డగా నడుస్తుంది. కానీ మీరు తొందర పడకుండా పనులు చేస్తే మంచి కలిసి వస్తుంది. ఒకసారి గవ్వలేస్తాం. ఓం నమ శివాయ. 5 చాలా మంచి గవ్వలు పడ్డాయి. ఈ తులారాశి వాళ్ళకి ఆదాయం 11, యాయం 5, రాజపూజ పొలం 2, అవమానం 2, దరిద్ర ఘడియ శని ఘడియ 2 ఉంది, గురు ఘడియ 11 ఉన్నాడు. అంటే 11 గురు 2 శని, అంటే మీకు గురుబలం చాలా బాగుంది. తొందరపడకండి, నిదానం చేయండి. మళ్ళీ మీరు ఏమన్నా వినాలనుకుంటే మాకు ఫోన్ చేయండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తాం. నమస్కారం.